మరలా మనం అందరము దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా చేరి కూడుకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారము ఆరాధించుకున్నటకు, మరి ఆయన యొక్క లేఖనాలను ధ్యానించి అందులో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకున్నటకు మన తండ్రి అయిన దేవుడిచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధనకు చేరవలసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలండి. మరి కొద్దిసేపు మన ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు బహుశా అందరూ స్టేటస్లు చూసి వచ్చి ఉంటారు. వాట్సాప్ స్టేటస్లు లేవగానే మొట్టమొదట జనాలకి ఏంటి అలవాటు అంటే స్టేటస్లు. ఈరోజు ఏ రోజు అండి? అది క్యాలెండర్ చూస్తే తెలుస్తుంది, స్టేటస్లో చూస్తే తెలిసింది. ఫాదర్స్ డే. తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మరి ఈ ఒక్కరోజు అంటే తండ్రిని ఆయన మన పట్ల చూపించే ప్రేమ, వాత్సల్యత, బాధ్యత, వీటన్నిటిని సంవత్సరంలో ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోద్దా? తండ్రి అలాగే గుర్తు చేసుకుంటాడు మనల్ని సంవత్సరానికి ఒకసారి. హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఊరుకుంటాడా? తండ్రి బాధ్యత తాను బ్రతికి ఉన్నంత వరకు, తాను బ్రతికినంత కాలము తండ్రి తన బాధ్యతని కొనసాగిస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే తన మరణానంతరం కూడా తన కుటుంబము తాను లేని లోటు అనేది ఉండకుండా బ్రతకాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. అలాంటిది తండ్రి యొక్క బాధ్యత. మరి ఒక లోక సంబంధమైన తండ్రికి అలాంటి బాధ్యత ఉండేటప్పుడు, మరి పరమ తండ్రి, అందరికీ తండ్రి, మన యెహోవా దేవుడికి ఆయన ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు? అసలు ఆయన స్వభావం ఏంటి? మన పట్ల కలిగి ఉన్న బాధ్యత ఏమిటి? ఆ బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించాడు? తనకు మన పట్ల ఉన్న ప్రేమను ఏ విధంగా చూపించాడు అని ఆలోచించినట్లయితే, మొదట ఆయన స్వభావాన్ని ఆలోచించినట్లయితే, యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని యొక్క స్వభావం అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వారం మనం. అంటే దానికి కలగడం అనేది ఒక సందర్భంలో ఉంటే ఆ ప్రేమ పోయే సందర్భం కూడా ఉంటుంది. ఎక్కడో దగ్గర ప్రేమ ఒకరి మీద మనకు కలిగింది అంటే ఆ ప్రేమ పోయే సందర్భం కూడా ఎప్పుడో ఒకసారి ఉంటుంది. కానీ దేవుడు అలా కాదు, ప్రేమని స్వరూపముగా గలవాడు. అంటే ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడు. ఏది చేసినా అలాంటి దేవుడు మరి మనకు తండ్రిగా కలిగి ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు తండ్రిగా గల జనులు ధన్యులు. ఒకసారి అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించడం. అంటే దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఏ విధంగా చూపించాడు ప్రేమ? సర్వ సృష్టిని నిర్మించి 5 దినాలు సృష్టి అంతటిని నిర్మించి 6వ దినాన, అంటే 5 దినాల్లో సమస్త సౌకర్యాలు కల్పించి 6వ దినాన దేవుడు ఆదాముని ఆ ఏదెన్ తోటలో ఉంచాడు. ఒకవేళ ఆలోచిద్దాం, మొదటి రోజే దేవుడు ఆదాముని కలగజేసుకుంటే ఎక్కడుండేవాడు ఆదాము? సరే, 2వ దినాన చేసుంటే ఎక్కడుండేవాడు ఆదాము? ఎలా ఉండేవాడు?
ఏం తినేవాడు? ఒకవేళ మొదట దినాన్ని కలగజేసుకుంటే వెలుగు లేదు, రెండో దినాన్ని కలగజేసుకుంటే మరి ఆహారం లేదు, రెండో దినాన్ని కలిగేస్తుంటే నీరు లేదు. ఇలా అంటే ఏదో అక్కడ ఒక లోపం ఉండేది, అసౌకర్యంగా బ్రతకాల్సి వచ్చేది. కానీ దేవుడు అలా చేయలే. ఎందుకంటే దేవుడు ఆదాం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, మానవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే అన్నిటినీ చేసి సకల సౌకర్యాలని సంపూర్తి చేసి అప్పుడు ఆదాముని అవ్వని ఆ ఏదైనా తోటలో ఉంచి చెప్పిన మాట, మీరు ఇక్కడున్న వాటన్నిటినీ అనుభవించండి, ఈ ప్రకృతిని అనుభవించండి. అప్పుడు ఈ పొల్యూషన్ లేదు, ఈ శబ్ద కాలుష్యం లేదు, సౌండ్ డిస్టర్బెన్స్ లేదు, ఎటువంటి వాయు కాలుష్యం లేదు. ఈ కష్టపడి చెమటోర్చి శ్రమ కోర్చి ఈరోజు రైతులు పంట పండిస్తుంటే ఆఖరికి ఆ ప్రతిఫలం దక్కేదాకా డౌటే. కానీ అప్పుడు ఆ భయం లేదు, మళ్ళీ రేపుడు గురించి ఎలాగా అని ఆలోచించే భయం లేదు, దిగులు లేదు, ప్రశాంతంగా ఉండేవాడు మనిషి. కారణం ఏంటంటే దేవుడు తన ప్రేమ చేత సకల సృష్టిని నిర్మించి ఆ తర్వాత ఆదామును అందులో ఉంచాడు. ఆదాము కంటే కూడా మరి ఆ తర్వాత కూడా దేవుడు తన ప్రేమను ఏ విధంగా కనపరిచాడంటే, ఆదాము అవ్వలు పాపం చేశారు, చేసినప్పుడు చీకటి నుంచి వెళ్ళిపోండి, మీకు నాకు సంబంధం లేదు అనలా. వాళ్ళని అలా విడిచిపెట్టలా, పాపంలో విడిచిపెట్టేయకుండా ఏం చేశాడు, దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాడు. దానికి ఒక ఆ సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చాడు దేవుడు. మనిషి యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చాడు. పొరపాటును చేశారు వాళ్ళు, తెలియక చేశారు వాళ్ళు. అయితే వాళ్ళని అలా విడిచిపెట్టకుండా నేను వాళ్ళని మళ్ళా నా సన్నిధికి చేర్చుకోవాలని పాపానికి పరిష్కారంగా, పాప క్షమాపణ కొరకు, అపరాధ పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు అని స్వయంగా తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ అనేది కలగజేశాడు. ఆ రక్షణ ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమను పొందగలిగాం. దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చొని ఆరాధించుకోగలుగుతున్నాం. ఎంతమందికి ఉందండి ఈ భాగ్యం లోకంలో? ఇంతకుముందు ప్రభువుని ఎరుగక ముందు, ప్రభువుని తెలుసుకోక ముందు ఆదివారం ఎలా ప్రవర్తించే వాళ్ళం? ఇప్పుడు కూడా ప్రభువుని ఎరుగని వారు ఆదివారం ఎలా ప్రవర్తిస్తారండి? లేటుగా లేస్తారు, లేచిన తర్వాత వాళ్ళకి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు లేచి తయారయ్యి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, దోస్తుల దగ్గరికి పోతారు, పోయి మంచిగా కబుర్లు కాలక్షేపాలు, వాళ్ళతో కలిసి షికార్లు, లేదు ఫ్రెండ్స్ లేరు అప్పుడు ఫ్యామిలీతో కలిసి ఏమైనా బయట తిరిగి వస్తారు. అయిపోయింది, మంచిగా బయట తిని రెస్టారెంట్లో ఎక్కడ తిని మధ్యాహ్నం వచ్చి కూర్చొని ఇక మధ్యాహ్నం ఏదో సినిమా పెట్టుకొని చూస్తారు, సాయంత్రం ఏదో నచ్చింది వండుకుంటారు, తింటారు. అంటే లోక సంబంధంగా వాళ్ళు బాగానే ఉన్నారు అనుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం ఎంతమందికి ఉంది? దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం ఎంతమందికి ఉంది ఈరోజు? అంటే మనిషి చాలా అనుకుంటాడు, చాలా ప్లాన్లు చేస్తాడు, కానీ దేవుని ప్లాన్ ముందు ఇవేవి పనికిరావు. ఉదాహరణకి ఈ వారంలో ఒక దుర్ఘటన జరిగింది. ఏం జరిగింది? ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది కూలిపోవడం జరిగింది. 274 మంది ఏమో చనిపోయారు. ఫ్లైట్లో 242 మంది, అలాగే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఎవరైనా అనుకొని ఉంటారా? అంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగిన తర్వాత ఎవరో పబ్లిసిటీ కోసం నేను 6 నెలల ముందే చెప్పాను, జ్యోతిష్యం చెప్పానని కొందరు. ఈ జ్యోతిష్యాల వల్ల ఒరిగేది ఏం లేదు. కానీ ఒకవేళ ఆ టెక్నీషియన్లు, అంటే మనం అనుకుంటాం సరిగ్గా ఫ్లైట్ని సరిగ్గా దాన్ని రిపేర్ చేసి ఉంటే,
లేకపోతే ముందే సమస్యను తెలుసుకొని ఆ ఫ్లైట్ని పక్కన పెట్టేసి ఉంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదుగా. జరిగిపోయిన తర్వాత అనుకుంటాం, కానీ దేవుని యొక్క చిత్తం లేనిది ఏది జరగదు. వాళ్ళందరూ ఎన్ని ఆలోచించి ఉంటారండి. ఎవరి ఆలోచన అయినా అక్కడ నెరవేరిందా? లేదు. అంటే వాళ్ళు అలా మరణించాలి, దేవుడు నిర్ణయించాడు, దేవుని చిత్తం అంతే. అక్కడి నుంచి తప్పించబడాలి అని కొందరు తప్పించబడ్డారు, ఒకరిద్దరు. దేవుని చిత్తం. అక్కడ చనిపోయిన వాళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు, బ్రతికున్న వాళ్ళేమి మంచి వాళ్ళు కాదు. ఏదో ఒక రోజు మరలా మరణం అనేది ప్రతి ఒక్కరి వెనకాల రెడీగా ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మళ్ళీ ఆయన సన్నిధిలో మనల్ని ఈ విధంగా ఉండనిచ్చాడు. ఇందులో కూడా దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుడు మనకి ఇంకొంచెం అవకాశాన్ని ఇచ్చాడు, ఇంకొద్దిగా ఆయువుని ఇచ్చాడు. ఈ ఆయువుని వినియోగించుకుని ఏం చేయాలి? ఇంకొద్దిగా సంపాదించాలా? ఇంకొన్ని మళ్ళా ఉన్న దురలవాట్లు ఏమైనా ఉంటాయి కదా, ఉన్నాయి. అది ఎవరిది వరకు తెలుసు. వాటిని మనం సరి చేసుకుంటూ దేవునికి అనుకూలంగా క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆ ప్రేమని మనం మరలా సరిగ్గా గమనించుంటే దేవుని మరలా మనం తిరిగి ప్రేమించబద్దులమై ఉన్నాము. అక్కడ అదే చెప్తున్నాడు 5వ అధ్యాయము 3వ వచనంలో దేవుని ప్రేమించడం గురించి. మరలా ఒకసారి చదువుదాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడు అనవసరమైన భారాన్ని మన మీద పెట్టాడు. ఆయన ఆజ్ఞలు అనేవి భారమైనవి కాదు. ఆజ్ఞలను అనుసరించే, దేవుని ఆజ్ఞలను అనుసరించే ఆయనను ప్రేమించుట. మరి దేవుని ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? మొట్టమొదటి దేవుడు ఇశ్రాయేలీయులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని ఏమంటారండి? 10 ఆజ్ఞలు. వాటిని ఇంకేమంటారు? ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ఆజ్ఞలు ఏమంటారు? ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞలే కాదు, ఇంకా మొత్తం ఆజ్ఞలు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. అందులో ప్రథమమైనవి, ముఖ్యమైనవి ఈ 10 ఆజ్ఞలు. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో చూసినట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని దేని రూపమును విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇంత క్లియర్గా దేవుడు చెప్పాడు. ఇందులో ప్రేమ ఎలా ఉంది? క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఇదిగో నేనే దేవుణ్ణి, నేనే నీకు దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఇక నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. క్లారిటీ. ఏమో ఇంకెవరు ఉన్నారేమో, అక్కడ ఉన్నారేమో, ఇక్కడ ఉన్నారేమో అంటే దానికి ఏం చేయలేదు. క్లియర్గా చెప్పాడు దేవుడు, నేనే దేవుణ్ణి, నేనే నిన్ను సృష్టించిన దేవుణ్ణి. ఇక్కడ ఇశ్రాయేలు చెప్తున్నాడు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఇంకా క్లారిటీ ఇచ్చాడు. ఎలాగా? ఆకాశం అందే గాని, భూమి అందే గాని, నీళ్లలోనే గాని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఐగుప్తులో ప్రతి దాని ప్రకృతిని పూజించడమే వారి యొక్క అలవాటు. కాబట్టి అది మీరు చేయొద్దు అని చెప్తున్నాడు. ఈరోజు మనలో లేరా విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళు? క్లారిటీ వచ్చిన తర్వాత ఏ రూపమును పూజింపకూడదు, ఆఖరికి యెహోవా దేవుని రూపాన్ని చేసుకోకూడదండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక సిలువను పెట్టుకుని ఇంట్లో దానికి మోకరిల్లా కూడా అది కూడా విగ్రహారాధనే.
దేవుడు అక్కడ ఇక్కడ కాదు. దేవుడు సర్వాంతర్యామి, అంతటా గలవాడు. దాన్ని వక్రీకరించి అందులో ఉన్నాడు అంటాడు. ప్రతి దాంట్లోనే ఉన్నాడు అంటాడు. ప్రతి దాంట్లో ఉండడం వేరు, ప్రతి దగ్గర ఉండడం వేరు. కాబట్టి దేవుడు అంతటా గలవాడు, సర్వాంతర్యామి. ఆయనకు రూపము లేదు. దేవుడు ఆత్మస్వరూపం. కాబట్టి ఈరోజు విగ్రహారాధన చేసిన వాళ్ళు మనం అనుసరించకూడదు. క్రైస్తవుల్లో లేరా విగ్రహారాధకులు? పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, పెద్ద పెద్ద చర్చిలు కడతారు, మంచి అద్దాలతో ఎక్కడి నుంచి విదేశాల నుంచి తెప్పించి మంచి పలకలు వేసి. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు అన్నీ అవే కదండి. ఏ రూపాలు ఉంటాయి అక్కడ? పరిశుద్ధాత్మ, పావురం, యేసుప్రభు, బాలయేసు, మరియమ్మ, యోసేపు, దేవదూతలు, యెహోవా దేవుడు కూడా ఒక రూపాన్ని ఇచ్చారు వాళ్ళు. చూసారు ఎక్కడైనా? నేను చూశాను హైదరాబాద్లో ఒక చర్చిలో చూశాను. ఎక్కడ ఏ చర్చిలో చూసినా మ్యాక్సిమం అంతే, ఆర్సీఎం చర్చిలో అంతే ఉంటుంది. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, ఏ రూపమును చేసుకోనకూడదు అని. అవసరం లేదు, నేనే మీకు దేవుడిని, నేనే మీకు తండ్రి. రెండో ఆజ్ఞ చూస్తే, వేరొక రూపాన్ని చేసుకోకూడదు. మూడో ఆజ్ఞ చూసినట్లయితే, నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటున్నాడు. 7వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, అనవసరంగా తీయకూడదు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఇంకేమంటున్నాడు అక్కడ? తన నామమును నిర్దోషిగా ఎంచడు. ఎందుకంటే దేవుడు రోషము గల దేవుడు. ఎగతాళిగా, సరదాగా, వెకిలిగా దేవుడి నామాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో తీయకూడదు. అనవసరంగా దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఈ ఆజ్ఞను బట్టి యూదులు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడేవాడు. అలా భయపడే దేవునికి పేరు బదులు పరలోక రాజ్యం అని వాళ్ళు సంబోధించేవాడు. కొన్ని సందర్భాలు పరలోక రాజ్యం అనేవాడు. దేవుని నామాన్ని కూడా తీయడానికి భయపడి, ఆ పవిత్రమైన నామాన్ని ఉచ్చరింపడానికి కూడా భయపడి, అక్కడ కూడా ఏమైనా పాపం ఉంటుందేమో అని భయపడి పరలోక రాజ్యం అనేవాడు. అందుకే కొన్నిసార్లు క్రొత్త నిబంధనలో దేవుడు అనే నామానికి బదులుగా పరలోక రాజ్యం అని రాసి ఉంటుంది. కొన్ని సందర్భాలు పరలోక రాజ్యం అని రాసి ఉంటుంది. అలాగే యూదులు వాళ్ళు లేఖనాలు రచించేటప్పుడు దేవుడి నామాన్ని ఒకసారి రాయాలంటే అప్పటిదాకా రాసిన అదే కాలంతో దేవుడి పేరు రాయడానికి భయపడి వాళ్ళు దాన్ని 7 మార్లు కడుక్కొని, దాన్ని శుద్ధి చేసి కడిగి, అప్పుడు యెహోవా అనే ఒక పదాన్ని రాస్తాడు. అంత భయపడేవాడు దేవుడు అంటే. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అదేదో ఫ్యాషన్ అనుకుంటారు, నలుగురిని ఏదో నవ్వించేటట్టుగా ఏదో జోక్ చెప్తున్నాం అనుకుంటారు. కానీ భయపడాలండి దేవుడి దగ్గర. నామాన్ని స్మరించడానికి కూడా ఏ సందర్భంలో నేను దేవుడి నామాన్ని చేస్తున్నాను అని కూడా కొద్దిగా ఆలోచించాలి. అబద్ధ బోధకులకి ఈ స్పృహ ఉండదు. కాబట్టి దేవుడి పేరు మీద ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా చెప్తారు. తర్వాతి ఆజ్ఞ, ఒక్క నిమిషం. ఈ యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనే దగ్గర యాకోబు ఒక మాట చెప్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. ఉండకూడదు. ఉదాహరణ చెప్తున్నాడు.
ఉమ్. తీయని నీరును చేదు నీరును ఊరున. రెండవ ఉదాహరణ. ఉమ్. 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 ఏ చెట్టు కాయలు ఆ చెట్టుకే కాస్తాయి. ఉమ్. 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 ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరవు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? యెహోవా నామమును ఉచ్చరించే ఇదే నోటితో పనికిమాల మాటలు మాట్లాడకూడదు, పనికిమాల మాటలు పలకూడదు. ఒకే నోటి నుంచి ఆశీర్వచనములు శాపవచనములు వస్తాయా అని అడుగుతున్నాడు. దీవించుడు గాని శపించకుడి అంటే ఎప్పుడైనా సరే దేవుని ఉచ్చరించి నోటితో మరలా పాపపు మాటలు మాట్లాడకూడదు. యెహోవాను స్తుతించే ఇదే నోటితో సినిమా పాటలు పాడకూడదు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తుతించే ఇదే నోటితో వేరే వారిని శపించకూడదు. గమనించాలి. సరే, తర్వాతి ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు 8వ వచనంలో. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనేటప్పుడు దీనికి సంబంధించి ఒకసారి ఇప్పుడు మన క్రొత్త నిబంధనలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, విశ్రాంతి దినం విషయంలో ఇశ్రాయేలుకి ఎంత కఠినమైన ఆజ్ఞ అంటే, ఆ రోజు ఎవరు కూడా ఏ పని చేయకూడదు. నీ ఇంట్లో ఉండే పనివాడు కానీ, నీ దాసులు కానీ, నీ పశువులు కానీ ఏది కూడా ఎటువంటి పని చేయకూడదు. అంటే జీవనోపాధికి సంబంధించిన ఏ పని కూడా చేయకూడదు. వాళ్ళు కనీసం ముందు రోజు వండుకునేవాళ్ళు. ఆ రోజు వంట కూడా లేదు, ముందు రోజే వండుకోవాలి. అంత కఠినంగా కేవలం ఏ పని ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించడం ఒక్కటే పని. మరి ఈరోజు మనకి తీరుకుంటే వెళ్తారు చర్చికి చాలా మంది మనలో లేరా? నెలకు ఒకసారి కనిపించేవాళ్ళు, 2 వారాలకు ఒకసారి కనిపించేవాళ్ళు, వారం తప్పి వారం వచ్చేవాళ్ళు. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. అంటే దేవుడిని ఆరాధించడం అనేది మామూలు విషయం కాదు. దేవుడు అవకాశం లేనిదే, దేవుడి చిత్తం లేనిదే, దేవుని యొక్క పెర్మిషన్ లేనిదే మనం లోపలికి ప్రవేశించలేము. దాన్ని తీసుకుని మళ్ళీ దేవుడు నాకు ఈరోజు అలౌ చేయలేదండి అనొద్దు సాకులు. మరి నేను ప్రయత్నిస్తున్నాను లేదా? దేవుడు నన్ను సన్నిధికి రానివ్వలేదంటే నేను అందుకు అర్హుడు కానండి, అంతేగా. ఆ అర్హత నాకు ఎందుకు లేదు? ఆ మనసు లేదు. ఇశ్రాయేలుకి శుక్రవారం ఏంటండి? శనివారం విశ్రాంతి దినము, శుక్రవారం ఏంటి? సిద్ధపాటు దినం. అంటే విశ్రాంతి దినానికి ముందే సిద్ధపాటు దినం. అంటే ఒకరోజు ముందే వాళ్ళు అన్నిటినీ సమకూర్చుకునేవాళ్ళు, అన్ని సిద్ధపాటు చేసుకునేవాళ్ళు. దేనికి? నెక్స్ట్ డేకి ఆరాధన కోసం ముందు రోజు నుంచే అన్ని ప్రారంభించుకొని రెడీ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే రేపు మళ్ళీ అది లేదు ఇది లేదని కంగారు పడే పని లేదు. తెల్లారు లేవాలి, రెడీ అవ్వాలి, బయలుదేరి దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం కూడా సిద్ధపాటు చేసుకోవాలి, ముందు రోజే అన్ని చూసుకోవాలి. ఆదివారం ఉదయం లేచి కంగారు పడి అది లేదు ఇది లేదని అప్పుడు మార్కెట్కి వెళ్ళి రాడు, ఇవన్నీ చేయకూడదు. కాబట్టి ఆరాధన విషయంలో మనం కొద్దిగా ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి సమయాన్ని ఇస్తున్నామంటే ఆ సమయం నుంచి మళ్ళీ ఏది దొంగిలకూడదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నాం. వీలైతే శనివారమే అన్ని సిద్ధపరచుకుందాం. ఇప్పుడు చదవండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానవద్దు అంటున్నాడు. ఈ విషయంలో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎవరైనా మానుకుంటున్నారేమో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, గుర్తు చేయాలి. అది సహోదరులకు ఇవ్వబడిన బాధ్యత. అది కేవలం పాస్టర్ గారు చూసుకుంటారంటే కుదరదు.
అందుకే సహోదరులు గుర్తు చేస్తూ ఉంటారు, ఎవరు రాలేదండి, రాలేదా, అయితే ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఎందుకు రాలేదు ఏంటో గుర్తు చేయండి అని చెప్తున్నారు. అంటే మనం కృపాకాలంలో ఉన్నాము కాబట్టి సరిపోయింది. కానీ దేవుడి ఆజ్ఞ మీరేమంటే ఆ రోజే ఇశ్రాయేలు జనాంగం నుంచి వాళ్ళు కొట్టివేయబడేవారు. ఒక ఉదాహరణ కూడా ఉంది. శనివారం దినాన ఒక వ్యక్తి పుల్లలు ఏరుకుంటున్నాడు, కట్టెలు ఏరుకుంటున్నాడు, తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. అదే ఒక ఉదాహరణ. అంటే ఈరోజు మనల్ని ఎవరు చంపరు, అది మన ధైర్యం. కానీ ఆ రోజే జీవగ్రంథం నుంచి మన పేరు తుడిచివేయబడితే ఏంటి మన దిక్కేంటి, మన పరిస్థితి ఏంటి? దేవుని లెక్కలో నేను దేవుని కుమారుడిగా లేకపోతే ఇంకెందుకు ఇంత సత్యం తెలుసుకుని దేనికి? గమనించాలి. ప్రతి ఒక్కరం కూడా ఆరాధన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే 118వ కీర్తన, అంటే దేవుని యొక్క ఆరాధన దినం ఎంత ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని మనం చూస్తున్నాము. 118వ కీర్తన 24వ చరణం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎలా అండి? దిగులుగా రావాలా? అబ్బబ్బా వచ్చిందిరా ఆదివారం అని బాధపడుతూ రావాలా? ఉత్సహించి సంతోషించడము. దేవుని ఎడల భయభక్తులు గలవారు దేవుని ఆరాధనను ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరాధనలో చెప్పిన వాక్యాన్ని బట్టి, జరిగిన కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్తారు. ఆరాధన మొట్టమొదటి రోజే జరుగుతుంది. వారంలో మొదటి రోజు ఆదివారం. ఆ రోజు ఆరాధన నేను హృదయపూర్వకంగా చేశానంటే ఆ వారం అంతా దాని ప్రతిఫలం అనేది, దాని ప్రభావం అనేది మనం చేసే ప్రతి పనిలోనూ మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఫీల్ అవ్వగలిగితే అది మనకి అర్థమవుతుంది. ఆదివారం ఆరాధనని మనం సంపూర్తిగా చేయగలిగామంటే, హృదయపూర్వకంగా చేసామంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనేది ఆ వారం అంతా మనకు కనబడుతుంది. ఒకసారి చేసి చూద్దాం. 118వ కీర్తన 24 చదివాము. 26 యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం ఉందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాడు. దేవుని చేత దీవింపబడాలంటే దేవుని మందిరంలో మనం, ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో మనం కనబడాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. అంటే మనందరం దీవింపబడాలని దేవుడి ఆజ్ఞని పెట్టడం జరిగింది. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము అనే ఆజ్ఞని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు మనకి దాన్ని ఎలా అలవర్చుకుందాం, ఎలా అన్వయించుకుందాం? ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు, ఆరాధన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జాగ్రత్త పడము. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. రాని వాళ్ళకి గుర్తు చెయ్యి, వాళ్ళని పురిగొల్పు, ప్రేరేపించు, హెచ్చరించు. తర్వాతి ఆజ్ఞ. ఒక్క నిమిషం. ఆరాధన దినం గురించి, యేసు ప్రభు గురించి ఒక మాట చూసినట్లయితే, ఆరాధన దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా అది అంటే అక్కడ ఏం జరిగిందో, యేసుప్రభు వారు చంపబడ్డారు, సమాధి చేయబడ్డారు. తర్వాత దినము విశ్రాంతి దినము. అది గడిచిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఆదివారాన యేసుప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు. ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధాన దినము. ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఇందా కీర్తనలు చూసాం. ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడు ఏర్పాటు చేశాడు.
ఆశీర్వదింపబడడానికి ఆయన సన్నిధికి రావాలి. అలాగే ప్రభు పునరుద్ధాన దినము ఆదివారము. ప్రభు పునరుద్ధానం అయ్యి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి? మన గతి ఏంటి? మనకి రక్షణ ఉండేది కాదు. అంత ప్రాముఖ్యమైనది. సరే, తర్వాత విషయము, తర్వాతి ఆజ్ఞ 12వ వచనము, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనము. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇది ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులు కలవారు, ప్రతి ఒక్కరు కూడా వారు చేయాల్సింది. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, వారికి లోబడాలి, వారి మాట వినాలి, వారిని దుఃఖ పెట్టకూడదు అనే ఆజ్ఞ స్వయంగా దేవుడు ఇస్తున్నాడు. స్వయంగా దేవుడే ఇస్తున్నాడు. దేనికంట? నీవు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండునట్లు. లింక్ పెట్టాడు దేవుడు. అంటే ఒకవేళ నీ తండ్రి నీ తల్లిని ఒకవేళ సన్మానించకపోతే నీకు ఆయుష్ అనేది అనవసరం, అంటే నువ్వు బ్రతికి వేస్ట్ అంటాడు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు బ్రతికి వృధా. నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు బ్రతికి వృధా. నిన్ను పెంచి పోషించి నిన్ను సంరక్షించిన తల్లిదండ్రులు చూసుకోకపోతే నీ బ్రతుకు వృధా. అంటే నువ్వు తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అంత వృధా, అంత వృధా. కాబట్టి తల్లిదండ్రుల పట్ల జాగ్రత్త కలిగి ఉండు అని చెప్తున్నాడు దేవుడు. ఇదే మాట ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్లయితే, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివినట్లయితే, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎందుకంట అక్కడ కూడా అదే చెప్తున్నాడు, దీర్ఘాయుష్మంతులై ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేస్తే మొట్టమొదటి దీవించేది ఎవరండి? మొట్టమొదటి సంతోషించేది ఎవరండి? తల్లిదండ్రులు. పుట్టినరోజు వచ్చింది అనుకోండి, ఎవరు అంటే ఏ ఫంక్షన్ చేసినా చేయకపోయినా ఒకవేళ మంచి ముక్కలతో ముద్ద పెట్టినా కూడా ఆ తిన్ని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప దీవించేవాళ్ళు ఉండరు. కానీ మన నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా మనల్ని దీవించేవారు ఎవరంటే కేవలం మన తల్లిదండ్రులు. వాళ్ళకి నష్టం చేకూర్చినా కూడా మనల్ని దీవించేవాళ్ళు, మన మేలును కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద మొట్టమొదట తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఈరోజు వాళ్ళకి మనం వాడే టెక్నాలజీ వాళ్ళు వాడలేకపోవచ్చు, మనం వాడే భాష వాళ్ళు వాడకపోవచ్చు, మనకు వచ్చే 4 ముక్కలు ఇంగ్లీష్లో 1 ముక్క వాళ్ళకి రాకపోవచ్చు. కానీ మన ఎక్స్ప్రెషన్స్ అంటే మన ముఖ కవలికలు చూసి మనం బాధలో ఉన్నామో సంతోషంలో ఉన్నామో అర్థం చేసుకోగలిగేది ఎవరంటే ఒక్క తల్లిదండ్రులే. మనం బాధ చెప్పకముందే దగ్గరకు వచ్చి మనల్ని ఓదార్చేది ఎవరంటే తల్లి. ఇది ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించి ఉంటారు. కాబట్టి వాళ్ళని బాధ పెట్టడానికి ప్రయత్నించొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆయుష్ని కోల్పోతాము, దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలు మనం కోల్పోతాము. గమనించాలి. అలాగే తర్వాతి ఆజ్ఞ 13వ వచనంలో నరహత్య చేయకూడదు అంటున్నాడు. ఎందుకు చేయకూడదంట? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? దేవుడని యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. దేవుని యొక్క పోలిక అయి ఉన్నాడు మానవుడు. అతడు దేవుణ్ణి తెలుసుకోకపోయినా, ప్రభువుని తెలుసుకోకపోయినా కూడా మొట్టమొదటి దేవుడు అతన్ని నిర్మించాడు. ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే నరుల్ని ఎప్పుడు కూడా హత్య చేయకూడదు, పక్కన పెట్టండి. మొదట వాళ్ళని మాటలతో బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మాటలతోనే చంపేస్తారు కదా, చాలా మంది మాటలతోనే చంపేస్తారు కదా.
అలాంటివి చేయకూడదు. మాటలతో ఎవరిని కూడా బాధ పెట్టడానికి ప్రయత్నించకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఆ విషయంలో నరహంతకులం అయి ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా నరహంతకులం అయి ఉన్నాం. జాగ్రత్త చూసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. స్వయంగా ఆయన చెప్తున్నాడు. ఏమని? నరహత్య చేయవద్దని. నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. మీరు విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను దాని అర్థాన్ని అని చెప్తున్నాడు. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కోపడితేనే విమర్శకు లోనగును. వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక తీర్పు కూడా లేదు, డైరెక్ట్. కాబట్టి అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎవరిని కూడా నేరుగా దూషిస్తామా? వేరే వాళ్ళతో అంటాం, వాడు పనికి మనలోడు ఏంటంట ఒక్క మాట. అతను వినకపోవచ్చు, కానీ ఎవరు వింటున్నారు? కానీ ఆ విషయం గమనిస్తున్నామా? కొద్దిగా అంటే మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మనం ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మనం మాత్రం కంట్రోల్లో ఉండి మాట్లాడాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. ఎదురున్న వ్యక్తి బహుశా అతనికి ఏదైనా తీర్పు తీర్చకపోవచ్చు ఎవరైనా, కానీ మనల్ని అంటారు, వీళ్ళు క్రైస్తవులు అంటారా, ఇలా మాట్లాడుతున్నాడు పనికి మాల మాటలు, వీడు క్రైస్తవుడు అంటారు. మరి మీ బైబిల్ ఇలా ఉందంట కదా. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి ఎవరి నామం అవమానపరచబడుతుంది? దేవుని నామం మొదట అవమానపరచబడుతుంది. అలాగే మనం కూడా నరకాగ్నికి లోనయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు యేసు ప్రభువు స్వయంగా. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వదిలిన బాణం, జారిన కాలు, ఆడిన మాట మరలా తిరిగి తీసుకోలేము. అలాగే తర్వాతి ఆజ్ఞ దొంగిలించకూడదు అనే విషయానికి ఇంకొద్దిగా దాన్ని డీప్గా ఆలోచిస్తే, దొంగిలించడం అంటే ఎవరు లేనప్పుడు ఆ వస్తువుని తీసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు, అది దొంగతనం. లేదా మనకు తెలిసిన దొంగతనాలు అంటే రోడ్డు మీద పోతుంటే ఆ వస్తువు పట్టుకొని పారిపోతారు. ఇది మాత్రమే కాదు దొంగిలడం అంటే, మన సహోదరుడు ఎవరైనా సరే అతని వస్తువు ఒకటి ఉంది, అతన్ని అడగకుండా దాన్ని తీసుకోకూడదు. మనకు అవసరమే, అతన్ని అడిగి తీసుకోవాలి. అడగకుండా తీసుకున్నా కూడా అది కూడా దొంగతనం కిందకు వస్తుంది. ఎందుకంటే ఆ వస్తువు ఎవరిదో ఆ వ్యక్తిని మనం అడగలేదు, పెర్మిషన్ తీసుకోలేదు. దయచేసి ఈ విషయంలో గమనించండి. ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మలాకి మీరు నా యొద్దే దొంగిలితిరి, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయక దొంగిలితిరి. చాలా దేవుని వద్ద దొంగిలుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఈ భూమి మీద మనదంటే ఏదైనా ఉందా? మనమే మన సొత్తు కాదు. మనం సంపాదించుకునే ఆస్తి, మనం కట్టుకునే ఇల్లు, కొనుక్కునే పొలం, దాచుకున్న డబ్బు, నగలు, వీటిలో ఏదైనా మనం ఏమైనా పుట్టగానే తీసుకొచ్చామా? దేవుడిస్తేనే ఇక్కడ కలిగాయి. ఇక్కడ లేనివాడు ఉన్నవాడు ఈ తారతమ్యాలన్నీ ఎక్కడి వరకు అండి? పోయేదాకే. ఆ తర్వాత అందరూ కూడా సమానమే. ఎక్కడ పాతి పెట్టబడేది. ఆ పక్కన
ఎవరి సమాధి ఉంది, ఆ పక్కన ఎవరి సమాధి ఉంది, కార్నర్ బిట్ ఎవరిది, అవన్నీ చూస్తామా తవ్వేటప్పుడు? ఆ పక్కన ఎవరి సమాధి ఉందో కనుక్కో. అది ఎమ్మెల్యే సమాధి ఉన్నా ఏమి లేదు, ఆ భిక్షయాటన చేసుకుని చనిపోయిన వాడి సమాధి పక్కన పెట్టినా ఏమి లేదు. పెట్టామా తొందరగా పడేసి మూసేసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అంటారు అందరు. ఇవన్నీ చూడరు. కానీ బస్సులో కూర్చునేటప్పుడు, కారులో కూర్చునేటప్పుడు, ఎక్కడైనా పక్క సీట్లో కూర్చునేటప్పుడు, ఎక్కడైనా ఏం చూస్తామండి? పక్కన ఉన్నోడిని చూస్తాం ఫస్ట్. తారతమ్యాలు మనకే కానీ దేవుడికి లేవు. అందరినీ ఒకేలా పంపించాడు, ఒకేలాగా తీసుకుపోతాడు దేవుడు. ఈ తారతమ్యాలని ఇక్కడ నాది నేను అని బ్రతకడం ఇవన్నీ మనం పెట్టుకునేవి తప్ప, మన ఉద్దేశాలే తప్ప, దేవుడి దగ్గర అందరూ సమానమే. దేవుడి దగ్గర అందరూ సమానమే. కాబట్టి ఇది నాది నేను ఈ స్వభావం అనేది మనం పెట్టుకోకూడదు. మొదట అన్ని దేవుడిస్తే వచ్చినాయి. అలా దేవుడిస్తే వచ్చిన దాంట్లోంచి దేవుడికి ఇవ్వడానికి ఇబ్బంది పడతాం, బాధపడిపోతాం, మనసు ఒప్పదు, ఇచ్చేయాలా. కానీ వాళ్ళు ఏమన్నారు? దేవుడు దొంగలు అన్నాడు. నా దగ్గరే దొంగలుతారా మీరు అని అడుగుతున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిందే దేవుడికి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వాలి, కుటుంబానికి వెచ్చించాల్సింది కుటుంబానికి వెచ్చించాలి. ఇది ఇది మనీ మేనేజ్మెంట్ అంటే అది మొట్టమొదట క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంపాదించగానే చేతికి రాగానే మొట్టమొదట దేవుని భాగాన్ని మొదట తీసి పక్కన పెట్టడం. అది దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం, ప్రాధాన్యత ఇవ్వడం, మొదటి స్థానం ఇవ్వడం. ఆ తర్వాత వేరే ఖర్చులు ఏమైనా సరే. అది అర్థమయ్యేటప్పుడు దేవుని దగ్గర మనం దొంగిలి వారిగా ఆ పేరు తెచ్చుకోం. ఆ విషయంలో గమనిద్దాం. అలాగే మరొక ఆజ్ఞ ఏంటంటే, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. పొరుగువానిది ఏది ఆశించకూడదు. పొరుగువానిది ఆశించకుండా ఈరోజు లోకం నడుస్తుందండి, లోకం నడదు. కానీ ఆ రూట్లో మనం మాత్రం పరిగెత్తకూడదు. అవతల వాడి నుంచి డబ్బులు ఎలా లాగుతామా అని ఆలోచిస్తారు తప్ప, ఈ స్కామ్లన్నీ అవే కదా. 1000 కడితే 1,00,000 వస్తుంది అంటారు, పడిపోతాం వెంటనే. కష్టపడి సంపాదించి అది చేసి ఇది చేసి కూడబెట్టామని చెప్పి ఆ డబ్బు డబల్ అవుద్ది అనేసరికి వేరే వాళ్ళ చేతిలో పెడతాం, వాడు కాస్త ఉడాయిస్తాం. మోసగించడం అనేది పాపమా? మోసపోవడం అనేది తప్ప. మోసపోవడం అంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు పుడుతూనే ఉంటారు. స్కీమ్ పేరు మారుతుంది అంతే, స్కీమ్ పేరు మారుతుంది, కానీ మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించేవాడు ఉంటూనే ఉంటాడు. కానీ ఆ మోసపోవడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉండే కొద్దిగా స్వార్థ బుద్ధి, ధనాపేక్ష. దానివల్ల వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటారు. పొరుగు అనేది ఆశించి వాడు ఆ స్కీములు తీసుకొస్తాడు. కాబట్టి నీకున్న దాంతో నువ్వు బ్రతకాలి. వేరే వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. ఎంత షర్ట్ ఎంత కొన్నావు, నా షర్ట్ ఇంత, లేకపోతే నా బండి ఇంత, నీ బండి అంత, మీ ఇల్లు అంత పడింది, నీ స్థలం ఎంత పడింది, ఎందుకు ఇవన్నీ? అసలు పొరుగు వాడితో ఎందుకు నువ్వు కంపేర్ చేసుకోవాలి? దేవుడు నీకు కూడా ఇచ్చాడు కదా, దాంతో తృప్తి పడితే తప్పేంటి? యోబు తన ఉన్న స్థితిని బట్టి దేవుని స్తుతించాడు. అసలు తను అక్కడ మొత్తం కోల్పోయినా కూడా దేవుని స్తుతించాడు యోబు. అందుకే నా భక్తుడు తను ఎలాంటి నీతిమంతుడో గమనించావా, చూసావా, పరిశీలించావా అని అడుగుతాడు దేవుడు స్వయంగా. అపోజిట్ సాతాను అంటే దేవుడు ఎంత సంతోషపడుతూ ఎంత మురిసిపోతూ అడుగుతున్నాడు. మనం ఎలా ఉన్నాం?
కాబట్టి పొరుగువారిది ఏది ఆశించకూడదు అని దేవుడు మనకి ఆఖరి ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. మొత్తం ఆజ్ఞలు ఈ 10 ఆజ్ఞలు ప్లస్ మిగతా 602 ఆజ్ఞలు, మొత్తం 603 ఆజ్ఞలు, మొత్తం 613 ఆజ్ఞలు బైబిల్లో ఇవ్వబడ్డాయి. వీటన్నిటిని బట్టి ముఖ్యమైన ఆజ్ఞలు ఒకసారి తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలననియే ముఖ్యమైనది మొదటి యుద్ధనై ఉన్నది. ఇక్కడ బైబిల్ అంతట్లో సారాంశం అంతా కలిపితే ఒక్క ఆజ్ఞగా చెప్పమంటే ఇది మనం చెప్పాల్సింది ఏంటది? నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలను. దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అనేది ఒక్కగానొక్క ఆజ్ఞ. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం. అందులో ముఖ్యమైనవి 10 మనం చూసాం. బట్ ఆంతర్యం ఏంటో కూడా చూసాం. ఇది దేవుని ప్రేమించడం. దేవుడు మనల్ని ప్రేమించాడా? ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించాడా? ఎలా ప్రేమించాడు? మనల్ని పాపం నుండి తప్పించి మరలా ఆయన సన్నిధికి రప్పించుకొని. ఎవరి ద్వారా జరిగించాడు అది? యేసు ప్రభు వారి ద్వారా. ఆ విధంగా ఆయన ప్రేమ మనకి కనపరిచాడు. ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఎలా తెలుస్తుంది ఆయన మనం ప్రేమిస్తున్నామని? ఆయన ఆజ్ఞల్ని గైకొనడం వల్లే. ఎలా ప్రేమించాలంటే ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. ఎందుకు ప్రేమించాలి? ఆయన ఎవరు? ఆయన దేవుడు, ఆయన ప్రభువు. ప్రభువు అంటే పరిపాలకుడు. ఆయన నా పరిపాలకుడు. ఇక్కడ ఉంది, ప్రభుత్వం ఉంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క 5 ఏళ్ళు పరిపాలిస్తూ ఉంటాడు. కానీ పరిపాలన మారని దేవుడు ఉన్నాడు. నిత్యము పరిపాలించే దేవుడు. ఆయన సార్వభౌముడు, సమస్తము పట్ల అధికారం గలవాడు. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. మరి ఆయన ప్రేమించకపోతే మనకు తప్పే కదండి. ఆయన ఆజ్ఞల్ని గైకొనుటే ఆయనను ప్రేమించుట. మరొక ఆజ్ఞ కూడా ఇచ్చాడు అక్కడ క్రింద 39వ వచనం నుంచి చదవండి. నిన్ను వలని పొరుగువాని ప్రేమింపవలననేది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ 2వ ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అంటే బైబిల్లో 2 ఆజ్ఞలుగా చెప్పమంటే దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ఒక్కటే ఆజ్ఞగా చెప్పమంటే దేవుణ్ణి ప్రేమించు. 2వ ఆజ్ఞ అంట నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలను. మనల్ని మనం ప్రేమించుకుంటామా? మనల్ని మనం ప్రేమించుకోమా? అదేంటండి? మొట్టమొదటి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడైనా భోజనాలు పెట్టారు, ప్లేట్ పట్టుకుంటాం. ఎన్ని పట్టుకుంటాం? ఒకటే. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు? నా ఆకలి ముఖ్యం. అంతేనా? లేకపోతే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తామా? మరి మనం ప్రేమించుకుంటున్నావా లేకపోతే వేరే వాళ్ళని ప్రేమిస్తున్నావా? కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే నిన్ను ప్రేమించుకోవద్దు అనట్లా. కానీ నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించు అంటున్నాడు. స్వార్థ బుద్ధి ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఎలా ఉంటుంది? మనోడు బయటోడు. సంఘాల్లో కూడా ముక్క మొదట ఎవరికి పడుతుందండి? పెద్ద ముక్క, గట్టి ముక్క ఎక్కడ పడుతుంది? అక్కడ ఆలోచించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అందరికి సమానంగా ఇవ్వాలి, అందరికి సమానంగా చూడాలి. మనల్ని మనం ఎలా చూసుకుంటామో అవతల వాళ్ళు చూడగలగాలి. అది క్రైస్తవం.
అది క్రీస్తు ప్రేమ. అది దేవుడు మన పట్ల చూపే ప్రేమ. బాప్తిజం పొందేటప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం అందరికీ ఒకేలా అనుగ్రహింపబడుతుందా, లేకపోతే కొద్ది కొద్దిగా కొసిరి ఇస్తాడా? మీ నాన్న ఏం చేసేవాడు, మీ వ్యవతలక అని అడుగుతారండి. దేవుడికి అవన్నీ అక్కర్లేదండి. పక్షపాతం చూపేది మనుషులు మాత్రం. వక్రబుద్ధి గలవారే పక్షపాతం చూపిస్తారు. అస్వార్థ బుద్ధి క్రైస్తవులకు ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపము. చదవండి. చాలండి. ఇది బైబిల్లో ఉండే సారాంశం. అలాగే ఇదే విషయం మన గల్తీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇదే ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అలాగే ఒకవేళ నేను ఇలాగే ఉంటాను, నా స్వార్థంతో నేను బ్రతికేస్తాను, నాకు లోకానికి సంబంధం లేదు అనుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే ఆ మ్రోగడి కంచును గనగనలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడినైనను పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, పనికి మాలిన వాడిని అంటే క్రైస్తవ్యంలో మొట్టమొదటి ఏముండాలంటే ప్రేమ. ప్రేమ ఆ ప్రేమే అన్నిటికీ ఆధారమైంది. దేవుని ఆజ్ఞలు ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఎవరు కలగజేస్తారు? రూల్స్ పెట్టింది గవర్నమెంట్. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? యాక్సిడెంట్స్ కాకుండా. గవర్నమెంట్ ఆఫీసుల్లో కొన్ని రూల్స్ ఉంటాయి, క్రమం కలిగి పని జరగాలి. కాలేజెస్లో రూల్స్ ఉంటాయి, ఎందుకు? క్రమశిక్షణని నేర్పడానికి. ఇలా ప్రతి దానిలో కూడా ఎదుటివారి మేలుని, అంటే మన మేలుని చూసే తప్ప వాళ్ళ స్వార్థం కోసమో వేరే వాటి కోసం పెట్టరండి. దేవుడు కూడా మన మంచి కోరే ఆ రూల్స్ పెట్టాడు. మనం తప్పిపోకూడదు. ఇక్కడ ఆరాధనకు ఒక టైము, లేదంటే సంఘంలో కొన్ని పనులు పెడతారు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎందుకు? మనల్ని ఇబ్బంది పెట్టడానిక, బాధ పెట్టడానిక? పాస్టర్ గారికి ఏమైనా వస్తుందా మనల్ని బాధ పెడితే? మనం క్రమంగా ఉండాలి, దేవుని సన్నిధిలో క్రమంగా మెలగాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అందుకోసమే తప్ప మనల్ని బాధ పెట్టడం కోసం కాదు. ఇవన్నీ గమనించి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమను గ్రహించి, దేవుని ప్రేమను ఎరిగి, దేవుని తిరిగి ప్రేమించేవారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా హెచ్చరిస్తూ, వాక్యాన్ని ఇప్పటి వరకు ఓపికతో ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను.